وَإِذَا بُشِّرَ أَحَدُهُمْ بِالْأُنْثَى ظَلَّ وَجْهُهُ مُسْوَدًّا وَهُوَ كَظِيمٌ. అల్లాహ్ తఆలా మన అందరి యొక్క సృష్టికర్త మరి యజమాని. ఆయన ఒక్కడు, ఆయన ఎవరి అవసరం లేనటువంటి వాడు, ఆయన ఎవరిని కనలేదు, ఆయన కూడా ఎవరికి పుట్టినవాడు కాదు, ఆయనకు సరి సమానుడు ఎవరు లేరు. మానవుల మంచి మార్గం కోసం అల్లాహ్ పంపించిన ప్రవక్తలందరిపై, మరీ ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క లెక్కలేనన్ని శాంతి మరియు శుభాలు కొరిగాక. అల్లాహుమ్మ సల్లి వసల్లిం అలా నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మఈన్. నేను మీ ముందు సూరతుల్ నహల్ 16వ నెంబర్ సూర 58వ వాక్యాన్ని పఠించాను. ఈ వాక్యం లోపల ఆనాటి కాలం నాటి అరబ్బుల స్థితిని గురించి తెలియజేస్తూ, ఆనాటి కాలంలో అరబ్బులు ఆడపిల్లలతో వ్యవహరించే తీరుని తెలియజేస్తూ ఈ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు, వారిలో ఎవరికైనా ఆడపిల్ల పుట్టిందన్న శుభవార్త వినిపించిందంటే వారి ముఖాలు అవమానంతో నల్లబడేటివి. వారు ప్రజల నుంచి ఆ అవమానం భరించలేక నక్కి నక్కి తిరుగుతూ ఉండేవారు. ఆడపిల్లని అవమానకరంగా భావించి ఆ యొక్క అవమానం నుంచి తప్పించుకునేందుకు ఆ యొక్క ఆడపిల్లలని సజీవ సమాధి చేసేవారని అల్లాహ్ ఈ వాక్యంలో ఆనాటి కాలం నాటి అజ్ఞానపు అరబ్బుల గురించి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా ఎన్నుకున్నాడో, ఆయన పైన ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడో, ఆ ఖురాన్ ద్వారా అల్లాహ్ తెలియజేశాడు, ఆడపిల్ల యొక్క పుట్టుక ఇది శుభవార్త, ఆడపిల్ల యొక్క పుట్టుక ఇది తల్లిదండ్రులకు కారుణ్యం అని చెప్పేసి అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఈ యొక్క ఆడపిల్ల ఖయామత్ రోజున తన తల్లిదండ్రుల్ని నరకం నుంచి రక్షిస్తుంది అని చెప్పేసి. అయినప్పటికీ కూడా నేటి సమాజంలో కూడా మీరు చూడవచ్చు, మన యొక్క ముస్లిం సమాజం కూడా ఈ రోజు చాలా మంది ఆడపిల్లల యొక్క పుట్టుకని అవమానకరంగా భావిస్తున్నారు, దురదృష్టకరంగా భావిస్తున్నారు, శాపంగా భావిస్తున్నారు, భారంగా భావిస్తున్నారు. దీనికి గల కారణాలు అయితే ఎన్నో ఉన్నాయి, కానీ అతి ముఖ్యమైన కారణాలు ఏంటంటే అవి రెండు సోదరులారా. ఒకటి ఖురాన్ మరియు హదీస్ల జ్ఞానం లేని కారణంగా, రెండవది మనం కష్టతరం చేసిన పెళ్లిళ్ళ వ్యవస్థ మరియు పెళ్లిళ్ళలో ఉండే కట్నాల మరియు కానుకలు. ఖురాన్ హదీస్ల వెలుగులోపల ఒక స్త్రీకి అల్లాహ్ ఇచ్చినటువంటి విలువని గుర్తించని కారణంగానే ఈ రోజు మనకు ముస్లిం సమాజంలో చాలా మంది ఆడపిల్లలని దురదృష్టకరంగా, అవమానకరంగా, భారంగా భావిస్తున్నారు. ఎంతో మంది అయితే ఆడపిల్ల అని చెప్పి తెలియగానే కడుపులోనే అబార్షన్లతోటి హతమారుస్తున్నారు. మరి ఇస్లాం ధర్మంలో అల్లాహ్ ఒక స్త్రీకి ఎంత గొప్ప విలువనిచ్చాడంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అద్దున్యా మతాహ్ వ ఖైరు మతాఇ దున్యా అల్ మర్అతు స్వాలిహా. ఈ పూర్తి ప్రపంచం మొత్తం కూడా ఒక సంపదల నిలయం అయితే అందులో అత్యుత్తమ సంపద గుణవంతురాలైనటువంటి స్త్రీ ఈ పూర్తి ప్రపంచం కంటే కూడా గొప్పది అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఈ పూర్తి ప్రపంచం కంటే కూడా ఒక గుణవంతురాలైన స్త్రీ, ఒక దీన్దార్ అమ్మాయి, ఒక పుణ్యాత్ములైన అమ్మాయి, ఒక పవిత్రమైన అమ్మాయి, ఒక పవిత్రమైన భార్య, ఒక స్త్రీ ఈ పూర్తి ప్రపంచం కంటే కూడా గొప్పది అని చెప్పేసి ఇస్లాం ధర్మం బోధిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై 9వ సూర తౌబా 34వ వాక్యం అవతరించబడుతుంది. ఈ వాక్యం అవతరించబడ్డప్పుడు ఈ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు, వల్లదీన యక్నిజూన అద్-దహబ వల్ ఫిద్దా వలా యున్ఫికూనహా ఫీ సబీలిల్లాహ్ ఫబషిర్హుం బిఅజాబిన్ అలీం. ఈ వాక్యం అవతరించబడ్డప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితోటి సవాల్ ప్రశ్నించడం జరిగింది. ఏమని? ఈ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, ఎవరైతే వెండి బంగారాలను జమ చేస్తున్నారో మరియు వాటికి జకాత్ని చెల్లించడం లేదో వారికి బాధాకరమైన శిక్ష యొక్క శుభవార్త ఓ ప్రవక్త వారికి వినిపించు అని. ఎప్పుడైతే ఈ వాక్యం అవతరించబడిందో ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు ప్రవక్త వారితోటి ప్రశ్నించారు, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, వెండి బంగారాలని జమ చేసి జకాత్ చెల్లించకపోతే అల్లాహ్ శిక్షిస్తా అంటున్నాడు కదా, మరి మేము వేటిని జమ చేయాలి, వాటికంటే మేలైన విషయాలని మాకు తెలియజేయండి అన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 3 విషయాలని తెలియజేశారు. ఆ 3 విషయాలు ఏంటంటే కల్బన్ షాకిరా అంటే అల్లాహ్కి కృతజ్ఞత తెలిపే హృదయం, వలిసానన్ జాకిరా అల్లాహ్ యొక్క జికర్ చేసే నాలుక, ఇవి పూర్తి ప్రపంచంలోని వెండి బంగారాల కంటే కూడా గొప్పవి అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పారు.
ఇక మూడో విషయం వజౌజతన్ ముమినతన్ తుఇను అహదుకుం అలా అమ్రిల్ ఆఖిరా. ఎలాంటి భార్య దొరకడం అంటే, ఏ భార్య అయితే తన భర్త యొక్క దీన్ ధర్మ విషయాలలో సహాయపడుతూ ఆ భర్తని స్వర్గానికి చేర్చడానికి ఉపయోగపడుతుందో అలాంటి భార్య ఎవరికైతే దొరుకుతుందో అలాంటి భార్య ఈ పూర్తి ప్రపంచంలోని వెండి బంగారాల కంటే కూడా గొప్పది అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి నాకు సోదరి మనులు ఆలోచించాలి. మీరు చూడండి సోదరి మనులారా, ఇస్లాంలో అల్లా మీకు ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చారంటే, మీ యొక్క విలువ వెండి బంగారాల కంటే ఈ పూర్తి ప్రపంచంలో ఉన్న సంపదల కంటే కూడా గొప్పది అని చెప్పేసి అల్లాహ్ ఇస్లాం ధర్మంలో తెలియజేశాడు. మరికొన్ని సందర్భాలు ఎలా ఉన్నాయంటే, పురుషుని కంటే స్త్రీలకు ఎక్కువ స్థానాన్ని ప్రసాదించడం జరిగింది. ఎలాగైతే ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకి ఒక సహాబీ వచ్చి అడిగాడు, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త చెప్పండి, నా సేవకి ఎక్కువగా హక్కుదారులు ఎవరు అని. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నీ యొక్క తల్లి అని. రెండవసారి కూడా సహాబీ అడిగాడు, మళ్ళీ నా సేవకి ఇంకా ఎవరు హక్కుదారులు అని చెప్పేసి. రెండవసారి కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నీ యొక్క తల్లి అని. మూడవసారి కూడా సేమ్ ప్రశ్న వేశాడు ఆ సహాబీ. మూడవసారి కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నీ యొక్క తల్లి. నాలుగవసారి ఈ ప్రశ్న అడిగినప్పుడు అప్పుడు ప్రవక్త వారు అన్నారు, నీ యొక్క తండ్రి అని చెప్పేసి. ఇక్కడ స్త్రీ యొక్క స్థానాన్ని పెంచడం జరిగింది సోదరులారా. ఇంకా అంతేకాదు, మరొక సందర్భంలో కూడా ఒక సహాబీ వచ్చి అడిగాడు, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, జిహాద్ కోసం నాకు పిలుపు ఇవ్వబడింది, ధర్మ యుద్ధం కోసం నాకు పిలుపు ఇవ్వబడింది అనగానే ప్రవక్త వారు ప్రశ్నించారు, నీకు తల్లిదండ్రులు ఉన్నారా అని చెప్పేసి. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, తల్లి ఉంది, ఆమె ముసలావిడ అని. ప్రవక్త వారు ఏమంటున్నారు, వెళ్ళి ఆమె యొక్క సేవలో ఉండిపో, ఇన్నల్ జన్నత తహత రజులైహా, అంటే నీ తల్లి పాదాల కింద స్వర్గం ఉంది, నువ్వు వెళ్ళి ఆమె యొక్క సేవలో ఉండిపో, నీకు జిహాద్ ధర్మ యుద్ధం చేసిన పుణ్యం లభిస్తుంది, అల్లాహ్ నీకు స్వర్గాన్ని కూడా ప్రసాదిస్తాడు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. తల్లి పాదాల కింద స్వర్గం ఉంది, స్త్రీ పాదాల కింద స్వర్గం ఉంది అని చెప్పేసి ఇస్లాం ధర్మం బోధిస్తుంది. ఏ వ్యక్తి అయితే తన తల్లికి సేవ చేయడో అలాంటి వ్యక్తి స్వర్గానికి వెళ్ళలేడు అన్న సందేశాన్ని ఇస్లాం ఇస్తుంది సోదరులారా. ఎవరైతే ఆడపిల్లలని భారంగా, అవమానకరంగా, దురదృష్టకరంగా భావిస్తున్నారో అలాంటి వారు ప్రవక్త వారు ఏమన్నారంటే, ఖయామత్ రోజున సిత్రం మినన్నార్, అంటే అగ్గికి మరియు ఆ యొక్క తండ్రికి మధ్య పరదా, అడ్డుగోడ అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఏ వ్యక్తి అయితే ఆడపిల్లలను కలిగి ఉండి వారిని మంచిగా పెంచి పోషించి మంచి దీన్దార్ వ్యక్తులకి ఏ వ్యక్తి అయితే పెళ్లి చేస్తాడో అలాంటి వ్యక్తి పైన ఖచ్చితంగా స్వర్గం వాజిబ్ అవుతుందని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఒకవేళ అలాంటి తల్లిదండ్రులు ఏదో పాపాల కారణంగా నరకానికి వెళ్ళే అవకాశం కనుక ఉంటే అప్పుడు ఈ ఆడపిల్లలు వెళ్ళి అక్కడ అల్లాహ్తోటి దుఆ చేస్తారు. మరియు ఆ యొక్క తల్లిదండ్రులు నరకంలో పడకుండా అల్లాహ్తోటి దుఆ చేసి వారిని స్వర్గానికి పంపిస్తారు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయడం జరిగింది. ఇంత గొప్పగా ఇస్లాం ధర్మం ఆడపిల్లల యొక్క, స్త్రీల యొక్క స్థానం గురించి తెలియజేయడం జరిగింది సోదరులారా. అయినప్పటికీ కూడా నేటి మన సమాజంలో కూడా ఆడపిల్లల యొక్క పుట్టుకని దురదృష్టకరంగా, అవమానకరంగా, శాపంగా భావించడానికి కారణం ఏంటంటే, మన కష్టతరం చేసినటువంటి ఈ పెళ్లిళ్ళు, ఈ పెళ్లిలో ఉండే కట్న కానుకల వ్యవస్థ,